నమస్తే అండి. నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? ముఖ్యంగా ఈరోజు నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే తులారాశి గురించి చెప్తున్నానండి. భూమండలంలో, భూప్రపంచంలో మీరు ఎక్కడ ఉన్న తులారాశి వారైతే ఒక్కసారి నన్ను సంప్రదించండి. నాకు తెలిసి ఇలా అడగకపోవచ్చు. ఎవరు అడుగుతారండి? ఎవరు అడగరు. కానీ రేపు పొద్దున మీరు బాగుపడి మంచి పొజిషన్లో ఉండి, మంచి స్థాయిలో ఉండి, హ్యాపీగా ఉంటే రేపు నా గురించి మీరు 10 మందికి చెప్తారు. నేనేం మొహమాట పడనండి. కొందరు ఎవరినైనా ఒక రూపాయి అడగడానికి, అయ్యా కొంచెం ఏదైనా సహాయం చేయండి అడగడానికి మొహమాట పడుతూ ఉంటారు. అంతెందుకండి, ఇప్పుడు మనకిప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి ఎవరు అని ఎవరైనా క్వశ్చన్ వేశారనుకోండి, ప్రధానమంత్రి ఎవరో నాకు తెలియదు. ఉదాహరణకి తెలియనప్పుడు నేను ఏదో ఒక పేరు చెప్పామనుకోండి, నవ్వేస్తారు. తెలియదు అంటే అలాగా కూడా నవ్వుతారు. అప్పుడు ఏం చేయాలంటే, వాస్తవానికి ఏంటంటే ఉన్న వాస్తవం ఒప్పుకోవాలి. నాకు తెలీదు, నాకు ఎవరో తెలియదు, ఎవరు చెప్పండి అని ఎవరైనా అడిగి తెలుసుకుంటే, మన ప్రధాని ఎవరయ్యా అని అడిగి తెలుసుకుంటే, మన ప్రధాని నరేంద్ర మోదీ తెలుసుకొని మనం పెట్టుకున్నాం, ఇది జీవితకాలం పనిచేస్తుంది. అది నువ్వు తెలుసుకోకుండా దాన్ని అట్లే పెట్టుకొని మనసులో ఎప్పుడు అదే విధంగా తెలియకుండా మనం పెట్టుకుంటే జీవితకాలం మనం తెలియకుండానే పోతుంది. నేనదే అంటున్నానండి. ఒక విషయాన్ని తెలియకపోతే తెలుసుకోండి, మంచిదే. దాన్ని అలాగే మనకు తెలియకుండానే అయ్యో ఈ విషయాన్ని అడిగితే ఏమన్నా అనుకుంటారు 10 మంది 10 మంది ఏమనుకుంటారండి? ఏమనుకుంటారు 10 మంది? ఒక అతను ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకుందామని ఒక రేకుల షెడ్ వేద్దామని వచ్చాడు. పక్కన ఈస్ట్ సైడ్ ఉన్న ఒక రామయ్య వచ్చేసి, ఏం చేస్తున్నావు ఇక్కడ అంటే, ఇల్లు కట్టుకుంటాను. ఎన్ని రూములు వేస్తానో, ఏం చేస్తాను అంటే, ఒక రూమ్ వేసుకుంటా, రేకులు వేసుకుంటున్నా, కనీసం బయట వేలకు కిరాయిలు అవుతున్నాయి కదా, ఇల్లు కట్టుకుంటానంటే ఆయన ఏమంటాడు రామయ్య, ఒక రూమ్ ఏం సరిపోతాయా, 2 రూములు వేసుకో, రెండు రూమ్లు వేసుకొని మంచిగా ఉంటుంది నీకు, ఒక రూమ్తో ఇబ్బంది, కట్టేటోని అన్ని కడుతున్నావు అని అంటాడు. సరే అని 2 రూములు ప్లాన్ చేసుకుందాం అని చేస్తాడు. మళ్ళీ దక్షిణ దిక్కున్న ఆయన సోమయ్య మన దగ్గరికి వస్తాడు. వచ్చి ఏం చేస్తున్నావంటే, ఇల్లు కట్టుకున్నా. ఎన్ని రూములు అంటే 2 రూములు. 2 రూములు వేస్తున్నావా? మరికి 2 రూములు అంటే మీ పిల్లవాడు దెబ్బన అక్కడిక్కడ వస్తారు 2 పిల్లలు. 3 రూములు వేసుకో, రేకులు వేసుకుంటాను కదా, వేసుకో, అయిపోయా, నీకు మంచి జరుగుతుందంటే సరే 3 రూములు వేసుకుంటాను అంటాడు. మళ్ళీ పక్కకున్న నార్త్ నుండి ఒక ఆయన వస్తాడు, భీమయ్య అనే ఒక అతను వచ్చి, ఏం చేస్తున్నావు అంటే, ఇల్లు కట్టుకుంటున్నా. ఎన్ని రూములు అంటే 3 రూములు. మరి రేకుల షెడ్లు ఎందుకు వేసుకుంటానా? వేస్తే ఎప్పటికి పర్మనెంట్ స్లాబ్ వేసుకోపో అంటాడు. అనగానే ఆయన స్లాబ్ వేసుకుందామని మళ్ళీ ట్రై చేస్తాడు. ఇటు పక్కన ఉండే ఇంకో అతను వచ్చేసి, స్లాబ్ వేసుకుంటున్నావు కానీ పైన అంతస్తులు ఇస్తే కిరాయికి ఇవ్వచ్చు కదా, కాబట్టి నువ్వు కిరాయిలు వేయచ్చు, పైన స్లాబ్ చేసుకో. ఈ అందరి మాటలు విని, ఎవరు చెప్పినా విని అతను అంతా చేసేసుకున్నాడు. చేసుకునే వరకు ఒక 1 కోటి రూపాయలు అప్పయింది. అప్పయినాక దానికి 2 చొప్పున 2 లక్షలు, నెలకు 2 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చి కడతాడు? అందరు అడగంగానే మంచి పేరు, మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని చెప్పేసి అడగంగానే ఎవరు కాదనుకుంటే డబ్బు అప్పుగా ఇచ్చాడు. బయటి వాళ్ళు చెప్పినాక అన్నీ చేసుకున్నాడు. ఇప్పుడు ఇల్లు గడవడం లేదు, 2 లక్షలు నెలకు కట్టాలి. ఒక సంవత్సరం చూసిండు, అప్పయింది, ఆ ఇల్లుని అమ్మేసాడు. అమ్మేసినాక మళ్ళీ ఎవరైతే ఈయనకు చెప్పినా ఆయన వాళ్ళు వచ్చి అంటారు, మళ్ళీ ఏమంటారంటే, ఎందుకే మరి డబ్బులు ఉంటే కట్టుకోకపోయినావు, నువ్వు ఎందుకు కట్టుకున్నావు, ఇప్పుడు నీకు అవసరం ఇల్లు అని ఇంకోవాలంటారు. నువ్వు నీ స్తోమతను బట్టి నువ్వు కట్టుకోవాలి కానీ నువ్వు అప్పులు తెచ్చేందుకు ఎవరు కట్టుకోవాలన్నారని మళ్ళీ అంటే వాళ్ళే కష్టమన్నారు, మళ్ళీ వాళ్ళే రివర్స్గా నీ మీద రివర్స్గానే మాట్లాడతారు. అంటే సభ్య సమాజం ఈ విధంగా ఉంటుంది. అందుకే ఎవరి మన మాటలు మనం కన్సిడర్ చేయొద్దు, నమ్మద్దు. మనకు నచ్చినట్టు మనం చేయాలి, అంతే. మనకు ఏది నచ్చితే అది చేసుకోవాల్సిందే. అదేవిధంగా తులారాశి వారికి నేను ఏం చెప్తున్నానంటే, మీకు ఒక మంచి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది మీ దగ్గరికి. దాన్ని ఎందుకు వృధా చేస్తారు? అవకాశం ఇప్పుడు గురువు అష్టమ స్థానంలో, శని పంచమ స్థానంలో, రాహు షష్టమంలో, కేతు వ్యయంలో ఉన్నారు. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5గా ఉంది. నేను చెప్తున్నాను కదండి, ఖచ్చితంగా మీరు మంచి ప్రయోజకులు అవుతారండి. మన 2 తెలుగు రాష్ట్రాలలో మీరు ఎక్కడున్న, హైదరాబాద్లో కానీ, వైజాగ్లో కానీ, శ్రీకాకుళం, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, విజయవాడ, మహబూబ్ నగర్, ఒంగోలు, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపూర్, బెంగుళూరు, మంచిర్యాల, గోదావరిఖని, భూపాలపల్లి, ఎక్కడి నుండైనా సరే మీరు తులారాశి వారు కనుక ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీ కోణంలో పేరు బలాన్ని మార్చుకోగలిగితే మంచి అదృష్టవంతులు అవుతారండి.
కాబట్టి తులారాశి వారు ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, కొన్ని నియమాలను పాటించాలి. వాళ్ళకి అసలు నష్టాలు ఎందుకు జరుగుతున్నాయి, అభివృద్ధిలోకి ఎందుకు రావట్లేదు, తులారాశి గురించి అంత గొప్పగా చెప్తున్నాడే, మరి మా జీవితం ఇలానే ఉంది ఎందుకు ఉంది అని కూడా మీకు అర్థం కాలేని పరిస్థితులు. తులారాశిలో ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటి నియమాలు ఏంటంటే, తులారాశిలో మీరు జన్మించినట్టయితే ఎస్ అనే అక్షరము, ఎల్ అనే అక్షరము, జి అనే అక్షరము, ఎల్ అనే అక్షరము, ఏ ఫర్ యాపిల్, ఆ ఏ అనే అక్షరంతో పేరు పెట్టుకోకూడదు. వాస్తవానికి తులారాశి వారు వీరి డేట్ ఆఫ్ బర్త్ లో 333s కానీ 111s కానీ ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, 333s ఉండదు, 111s ఉండకూడదు. ఇంటికి తులారాశి వారు జన్మించిన వారు ఇంటికి మొదటి సంతానం కానీ తృతీయ సంతానం కానీ అయి ఉండకూడదు. నేను నెగటివ్ చెప్తే ఏమవుతుందంటే, చాలా మంది భయపడి ఈ వీడియో చూడకుండా వెళ్ళిపోతున్నాయి. ఎన్నిసార్లు చేస్తామండి, ఇప్పుడు ఒక ఆపరేషన్కు మనం భయపడుతున్నాం, అమ్మో ఆపరేషన్ అంటే నన్ను ఇలా కోస్తారు, కుట్లేస్తారు, కోసేస్తారు, ఆపరేషన్ చేస్తారు అని భయపడితే ఏమవుతుందంటే ప్రాణానికే ప్రమాదం వస్తుంది. ఒక సూది మందుకు భయపడతావా నువ్వు? సూది మందుకు భయపడితే నీ జీవితం మొత్తం ఇబ్బంది పడతారు. అందుకే ఇప్పుడు ఉన్న మనస్తత్వం ఎలా ఉంటుందంటే, పాజిటివ్గా చెప్పాను అనుకోండి దాన్ని వింటున్నారు, నెగిటివ్ అనే వరకు మళ్ళీ దాన్ని స్కిప్ చేస్తున్నారు. ఎందుకు చెప్తున్నాను, ఏదైనా ఇబ్బంది ఉంటేనే కదా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటేనే కదా నేను చెప్పేది. నేను ప్రతిదీ పాజిటివ్గా చెప్పుకుంటూ పోతా, కానీ జరగద్దు, అక్కడ జరగాలి కదా. ఆ జరగాలంటే ఫస్ట్ మనకు ఒక తీపి తెలవాలంటే కారం రుచి కూడా చూడాలి. దీని రుచి తెలిస్తేనే దానికి ఆ రుచి అర్థమైపోతుంది. ఎప్పటికీ నువ్వు తీపి తిన్నావు అనుకోండి, కారం అనేది ఉంటుంది అని మనకు ఎట్లా తెలియాలి? జీవితంలో ఎప్పుడు మంచి జరుగుతుంది అంటే జరగదు. కొద్ది రోజులు మంచి జరుగుతుంది, కొద్ది రోజులు చెడు. మనకు కాలమానానికి అమావాస్య పౌర్ణమి, కొద్ది రోజులు అమావాస్య, కొద్ది రోజులు పూర్ణచంద్రుడు, కొద్ది రోజులు క్షీణచంద్రుడు. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు, కానీ బాగుపడతాం, కానీ అదృష్టవంతులు అవుతాం. మంచి జీవితం అనేది కూడా మనకు వస్తుంది. కొండలెక్కేవారు ఏం చేస్తారండి, కొండలెక్కుతుంటే ట్రెక్కింగ్ చేస్తుంటే మధ్య మధ్యలో ఏంటంటే వాళ్ళకు కొన్ని చోట్ల కింద పడితే అంటే వాళ్ళ కింద పడినా కూడా రక్షించడానికి ఈ రాళ్ళ సందులలో కొన్ని క్లిప్స్ పెడతారు. అదేంటంటే మనం ఒకవేళ జారి కింద పడినాం అనుకో, అది మనల్ని రక్షిస్తుంది. కొండలెక్కేవారు చేస్తారు కదా, ట్రెక్కింగ్ చేసేవాళ్ళు. అలా మన జీవితానికి కూడా ఒక సపోర్ట్ ఉండాలి ఖచ్చితంగా. ఆ సపోర్ట్ కనుక ఉన్నట్టయితే మనం ఎంత ఆకాశవంత ఎత్తుకైనా ఎదగొచ్చు. సపోర్ట్ లేకుండా నువ్వు కష్టపడి ఎక్కుతున్నావు, ఎక్కడో ఒక కాడ కొంచెం జారి కింద పడ్డావంటే గల్లంత అయిపోయినట్టే, లోయలో పడి గల్లంత అయిపోతావు. మనం ఇన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించి పైసా 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 కూడేసుకొని సంపాదించుకుంటూ వెళ్తూ ఉంటే ఎవడన్నా ఒక్కడు దురదృష్టవంతుడు ఒక్కడు నీకు దొరికాడు అనుకోండి, వాడు నీ డబ్బులన్నీ ఆవిరి చేస్తాడు మొత్తం టోటల్గా. అప్పుడు నువ్వు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యావో అక్కడికి పడిపోతావు మొత్తం టోటల్గా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మన జీవితం అనేది కూడా మన చేతిలోనే ఉంటుందండి. ఎవరో వచ్చి బాగు చేస్తాడు, ఏదో చేస్తాడని కాదు. మన కష్టపడి పనిచేయగలిగితే మనం అదృష్టం అనే ఆయుధం మన చేతిలో కనుక ఉన్నట్టయితే మనం ఖచ్చితంగా అదృష్టవంతులు అవుతాం, దాంట్లో ఎటువంటి సందేహం లేదండి. కాబట్టి తులారాశి వారు మీరు వీలైతే ఒకసారి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని 270 degrees నుండి 360 degree కోణంలో మీ పేరు బలాన్ని మీరు పెంచుకుంటే మీరు చాలా అదృష్టవంతులు అవుతారండి. నేను చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని విధాలుగా చూస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తారపత్ర గ్రంథాలు, ఇవన్నీ పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తానండి. ఈ యొక్క పేరు మార్చినటువంటి పేరుని ఆధార్ కార్డులో కానీ, పాన్ కార్డులో కానీ, పాస్పోర్ట్లో కానీ, సర్టిఫికెట్లో కానీ అసలు ఎక్కడ కూడా చేంజ్ చేసే అవసరమే లేదండి. జస్ట్ మీరు పేరుని ఒక నోట్బుక్ మీద రోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా మీకు తప్పకుండా మేలు జరుగుతుందండి. కాబట్టి తులారాశి వారు భూమండలంలో ఎక్కడున్నా కూడా పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని ఒక సరి చేస్తే మీరు అనుకున్నటువంటి పనులు పూర్తవుతాయండి. మీరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే ఉద్యోగ అవకాశాలు మీకు కలుగుతాయి. వ్యాపారంలో నష్టపోతుంటే వ్యాపారాలు దేదీప్యమానంగా నడవడానికి ఉపయోగపడుతుంది. ఆర్థికంగా నిలదొక్కుంటారు. ప్రత్యేకంగా హెల్త్ సమస్యలు, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఖచ్చితంగా ఆరోగ్యాన్ని చక్కదిద్దుకోగలుగుతారు. ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. మంచి వైవాహిక జీవితం అనేది కూడా వివాహమైన తర్వాత, వివాహం కాకముందు మీకు ఎలాంటి వివాహం జరగాలంటే చక్కటి వివాహం జరుగుతుంది. వివాహమైన తర్వాత మ్యారిటల్ లైఫ్ అనేది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి తులారాశి అనేది కూడా మంచి రాశి అండి. మంచి రాశిలో, ఈ రాశిలో జన్మించినటువంటి వారు దానికి అనుకూలంగా మీ పేరును మార్చుకోగలిగితే తప్పకుండా మీకు విజయం వరిస్తుందని కూడా
నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.